గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్న మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ రీసెంట్ వచ్చిన వార్త అయితే పుష్ప 2 ట్రైలర్ అయితే ఇంకోటి రాబోతుంది. అయితే అలాగే ఎక్కడ లాంచ్ అవుతున్నది, ఈ ఈవెంట్ ఎక్కడ, నెక్స్ట్ ఈవెంట్ అయితే ఎక్కడ రాబోతుంది, ఈ ఈవెంట్ కి సుకుమార్ గారు వస్తున్నారు లేదా, అయితే ఈ ఈవెంట్ అయితే కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే గైస్ నిన్న వచ్చిన అప్డేట్ అయితే ఏం చెప్పాలంటే పుష్ప 2 ఈవెంట్ అయితే మనకైతే ఇక్కడ చెన్నైలో అయితే ఒకటి నడిచింది కదా. అంతే అందరూ అడుగుతున్నారు ట్విట్టర్లో, హైదరాబాద్లో ఈవెంట్ అయితే ఇంకా నడవలేదు, ఇక్కడ ఈవెంట్ అయితే అవుతున్నారు, అసలు ఎక్కడెక్కడైతే మనకి ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి, లాస్ట్ ఈవెంట్ ఎక్కడ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. ట్రైలర్ 2 లాంచ్ ఎప్పుడైతుంది అని చెప్పేసి, ఈరోజు 26 గైస్, ఈరోజు అయితే అప్డేట్ వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే ఆశిస్తున్నారు. మన తెలంగాణలో అయితే ఈవెంట్ అయితే పెట్టలేదు, అంతా అక్కడ చెన్నై అక్కడ టైలర్ లాంచ్ ఎక్కడ పెట్టి, కానీ మన హైదరాబాద్ సైడ్ ఎక్కడ పెట్టలేదు అని చెప్పేసి చాలా మంది అయితే చాలా రూమర్స్ అయితే అడుగుతున్నారు. ఈ విషయం మీద అయితే ఇప్పుడు క్లారిటీ వీడియో అయితే తెలుసుకుందాం అంత గైస్. అయితే మనం అయితే రీసెంట్గా వచ్చినమైతే మన ట్రైలర్ 2 వచ్చేసి మనకైతే 29th నాడు అయితే మనకు హైదరాబాద్లో ఈవెంట్ అయితే రాబోతుంది. 29th నాడు మనకైతే ఈవినింగ్ అయితే 7:30 PM అయితే హైదరాబాద్లో ఈవెంట్ పెట్టబోతున్నారని మైత్రి మూవీస్ మేకర్స్ అయితే కొన్ని అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే అదైతే మాత్రం అయితే హైదరాబాద్లో ఈవెంట్ అయితే పక్క అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కూడా రాబోతున్నారు ఈవెంట్కి అయితే. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ కాబోతుంది. దీనిలో అయితే మనకైతే ట్రైలర్ 2 లాంచ్ అయితే చేయబోతున్నారు. ఈవెంట్లో మనకు గట్టి పోటీ ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఈవెంట్లో అన్ని సాంగ్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త కోసం మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మన డిఎస్పీ గారు మాట్లాడింది కదా గైస్, ఇట్లా అయితే నేను బీజిఎన్కి టైంకి కొట్టేయాలి, టైం చేయాలని చెప్పేసి చాలా మంది అయితే బ్యాడ్గా మాట్లాడిన డిఎస్పీ ప్రొడ్యూసర్తో అయితే ఈవెంట్ ఇట్లా మాట్లాడిందని చెప్పేసి ట్విట్టర్లో అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా ఫాల్తు గైస్. అయితే ఆయన కంగువా మూవీ బీజిఎంకి అయితే ఇక్కడ వెళ్ళిండు, అక్కడ కొట్టేసి వచ్చినాక ఇక్కడ బీజిఎం అయితే కొట్టేసిండు. అయితే దానికి దీనికి తలుపు అయిపోతే ఏం లేదు గైస్ మనకైతే, నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే కంగువా మూవీ బీజిఎం అయితే రాబోయి, ఆయన అయితే అక్కడ పోయి ఆయన మూవీ రిలీజ్ దగ్గర ఉంది కాబట్టి అక్కడైతే వెళ్ళిండు. చాలా మంది తెలియక అయితే ప్రొడ్యూసర్ కూడా మాకైతే ఇప్పుడు ఈరోజు కావాలి కొట్టిపో అని చెప్తే ఒక 5 days నిద్ర మానేసి అయితే మన డిఎస్పీ గారు అయితే బీజిఎం అయితే కొడుతుండ్రి. కానీ వీళ్ళు చేసిన దానికి మనమైతే డిఎస్పీ గారు అయితే అనడం తప్పేం లేదు. ఏదైనా ఫోర్స్ చేయడం వల్ల మనైతే డిఎస్పీ గారు ఎమోషనల్ అయ్యి, నేను చిన్నప్పటి నుంచి నేను అల్లు అర్జున్ గారు కష్టపడి ఇద్దరైతే ఫ్రెండ్స్ ఎంత కష్టపడి పైకి వచ్చామో మాకు తెలుసు. అయితే మధ్యలో చిన్నలో చాలా మాట్లాడింది కానీ నేనైతే ఏమనుకోలే. మనకు టైం వచ్చిన ప్రొడ్యూసర్ అమౌంట్ ఇవ్వనీకి కాదు, డిఎస్పీ బీజిఎం కొట్టనీకి కాదు. నాకు 2 అయితే అప్డేట్ అయితే వస్తున్నాయి, నేనైతే ఖచ్చితంగా అయితే కొట్టి ఇచ్చిన. అయితే నాకు చాలా ఇన్సల్ట్ అయిందని చెప్పేసి మన అయితే డిఎస్పీ గారు అయితే చెప్పిండ్రు. అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడుతూ ఇదైతే మనకైతే చెన్నైకి నేనైతే చాలా రుణపడి ఉన్నా. ఇక్కడ నేను చదువుకున్నది, నా చదువు మొత్తం ఇక్కడే అయింది. చాలా మంది అయితే నాకైతే ఇక్కడ నుంచి అయితే అనుభవం అయితే వచ్చింది. ఈ సినిమా ఈవెంట్ జరగడం కారణం కూడా మీ నుంచి, చెన్నై నుంచి ఇక్కడ అప్డేట్ అవ్వడం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఈవెంట్ చేసిన. అయితే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ఎవరికైతే భయపడను, ఎవరికైతే లొంగనని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే చెప్పినారు ఇదన్నా అయితే. ఇంకొకటి వచ్చేసి మనకైతే పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ సెకండ్ ట్రైలర్ వచ్చేసి మనకైతే 29th నాడైతే ఈవినింగ్ అయితే రాబోతుంది. ఈవినింగ్ అయితే సుకుమార్ గారు వారైతే రాబోతున్నారు. దీనిలో పుష్ప 2 ఈవెంట్కి వచ్చేసి మనకైతే దగ్గర ఒక 10 లక్షల మందికి అయితే అలో ఉందని చెప్పేసి, చాలా పెద్ద ఈవెంట్ చేయబోతున్నారని చెప్పేసి బయట అయితే పుకార్లు అయితే చాలా